వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రజల్ని వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రత్యేకమైన నైపుణ్యం మన ముందుకొచ్చింది. అదే వెంట్రులాక్విజం. పెదవుల్ని కదపకుండా మాట్లాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గొంతు నుండి జాలువారే అద్భుతమైన పదాలు తోలుబొమ్మ లేదా మరో వ్యక్తి వంటి వేరే మూలం నుండి వచ్చినట్లుగా అనిపిస్తుంది. వెంట్రులాక్విజంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత పథకాలను అందుకున్న సంతోష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గతంలో అనేక దేశాల్లో ప్రదర్శనలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్న ఆర్టిస్ట్ మనల్ని కడుపుబ్బ నవ్వించేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సంతోష్ గారు. నమస్కారం అండి. సో పాపారావు, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను. వర్షానికి ఎండకి ఎండుతూ వర్షానికి నవ్వుతూ అలాగే ఉన్నాను. కాదు, కాలు మీద కాలేసుకుని మంచి దర్జాగా కూర్చున్నావు. ఏం లేదు, ఏం చేయాలో అని ఆలోచిస్తున్నా. మరి కాదు, ఈరోజు అప్డేట్స్ ఏం తీసుకొచ్చావు? ఏముంది, రోజుకి వింటున్నాయి చూస్తున్నాయి. తెలుసా ఏంటి ఇంతకు? అదే హైడ్రానా? ఏమైంది? ఏమైందేంటి, హైడ్రా వచ్చింది, ఇల్లు కూలిపోతున్నాయి. ప్రజలకి, ఎవరు ప్రజలంటే? అదే పేదలకి ఇల్లు లేకుండా పోతుంది. అసలు పేదలు ఎక్కడ పోవాలో అర్థమవుతలేదు. ఇంకో సంగతి తెలుసా? ఏంటి? హైడ్రా వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలుసా? ఎప్పుడు వస్తారు? సండే వస్తారు. సండే వస్తారా? సండే ఎందుకు? సండే అంటే ఆ రోజు కోర్టులు ఉండవు, ఏముండవు కాబట్టి ఆ రోజు వచ్చి కూలగొట్టి పోతారు. మరి పేదల పరిస్థితి? అదే అర్థం కావట్లేదు. ఈ పేదవాళ్ళు ఎక్కడ పోవాలో ఏం చేయాలో అర్థమవుతలేదు. ఒక దిక్కేమో వర్షం, ఇంకో దిక్కేమో హైడ్రా. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థమవుతలేదు. మరి మన కేటీఆర్ గారు ఏమంటున్నారు? మరి నాయకులు ఏమంటారు? కేటీఆర్ గారు అంటారు ఏమంటారు? నేనున్నాను, మీకేం బోధలేదంటారు. ఇంకేమంటారు? ఇంకేముంది, ఈ కాంగ్రెస్లు వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తున్నారు, ప్రజలకు అన్నీ కూడా కష్టాలు పెడుతున్నారు, ఈ రియల్ ఎస్టేట్ అంతా కూడా కూలిపోతుంది అంటున్నారు. మరి మన సీఎం గారు ఏమంటారు? ఇదేం లేదు, ప్రజల్ని మంచి కోసమే ఇట్లా చేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో వరదలు వస్తే వీళ్ళందరూ కొట్టుకుపోతారు, అట్లా కాకూడదని ఇందుకోసమే నేనే ఇప్పటి నుంచే హైడ్రా తీసుకొచ్చి అన్ని ఇల్లులు తీసేసి, నాలలో ఇల్లులు తీసేసి అందరికీ మంచిగా ఉండాలని చేస్తున్నాను. సరే పాపారావు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటున్నారు కదా, మరి మూసీ నిర్వాసితుల పరిస్థితి ఏంటి? అదే అర్థమవుతలేదు. మూసీ మీద 20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఏం కావాలి? హైడ్రా వచ్చింది, ఇల్లు కూలగొట్టింది, పోయింది. వాళ్ళు ఎక్కడ పోవాలి ఏమో. కనీసం పుస్తకాలు తీసుకోవడానికి, బట్టలు తీసుకోవడానికి కూడా టైం వాళ్ళు తెలుసా నీకు? అట్లా వచ్చింది హైడ్రా. మరి ప్రజలేమంటున్నారు? ప్రజలేమంటారు? ఈ హైడ్రా ఎందుకు వచ్చిందా అంటున్నారు. కానీ సీఎం మాత్రం ఇది ప్రజల కోసమే వచ్చింది అంటున్నారు. మరి కేటీఆర్ ఏమంటున్నారంటే, సీఎం కావాలని ప్రజల ఇల్లులో కూలగొడుతున్నాడు, కానీ సీఎం చుట్టవలది మంత్రులు మాత్రం ఇల్లు కూలగొడతలేడు అంటున్నాడు. అంటే అవన్నీ హైడ్రా కిందకి వస్తాయి? అవును గురు, అవన్నీ హైడ్రా కిందకి వస్తాయి. మరి ప్రతిపక్షం కూడా అంటుంది కదా పాపారావు, హైడ్రా అంటే ఒక పెద్ద హైడ్రామా అని. మరి నువ్వేమంటావు? నిజంగానే హైడ్రామా అనిపిస్తుంది అది. ఎందుకంటే ఇల్లులు కూలగొట్టే పోతున్నారు, ఏడికి పోవాలో అర్థం అవుతలేదు. రాత్రికి రాత్రి అందరు రోడ్డు ఎందుకు వస్తున్నారు, ఏడుస్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా కష్టాలు అవుతున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఇది మీకోసమే చేస్తున్నాం అంటున్నది. సరే, ఇదంతా పక్కన పెడితే పాపారావు, హైడ్రా వల్ల ఎవరికి లాభం, ఎవరికి ఎక్కువ నష్టం? హైడ్రా వల్ల మంత్రులకు ఎక్కువ లాభం ఉందంటున్నారు తెలుసా? అవునా? ఎందుకంటే మంత్రులు కట్టుకునే ఇల్లు ఎవరు కూలగొడతలేరు. వాళ్ళకు మాత్రం మంచిగా కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి అన్ని అవకాశాలు ఇస్తున్నారు. కానీ సామాన్య మౌనుడికి మాత్రం అవన్నీ ఏమీ లేవు, వస్తున్నారు, కూలగొడుతూ పోతున్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి పాపారావు? నాకేం ఎరుక, అందరు రోడ్లో ఏడుస్తున్నారు, అయ్యో రామచంద్రరావు అంటున్నారు. నాకేం ఎరుక అంటున్నారు. సరే, హైడ్రా గురించి పక్కన పెడితే మరి ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి ఏం చెప్తావు? తిరుపతి లడ్డు ఏంది, రోజు రోజుకి కొత్త స్టోరీ వస్తుంది తెలుసా? ఏమైంది ఏంటి, చంద్రబాబు నాయుడు ఒకటి అంటాడు, జగన్ ఇంకోటి అంటాడు. లడ్డూతోటి సెంటిమెంట్లా? అసలు ఏమైంది? ఏమైందేంటి, జగన్ వచ్చిన కూడా తిరుపతిలో అన్ని సమస్యలు వచ్చాయంటున్నాడు చంద్రబాబు నాయుడు.
నెయ్యి ఒక్కటే కాదు, కల్తీ నెయ్యి, కల్తీ భోజనాలు, రేట్లు ఏం చేసిళ్ళు, అన్ని వేసిళ్ళు, తిరువతిని అంతా కూడా దందా లెక్క చేసినట్టున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఇదంతా కాదు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, కావాలని వాంటెడ్కి ఇదంతా క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు కదా, మరి నువ్వేమంటావు? అదే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఉమ్, ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు కావాలని స్కెచ్ చేసి ఉమ్, దేవుడి ప్రసాదంతో సెంటిమెంట్తో వాడుకుంటున్నాడు అంటున్నారు. ఉమ్, ఎందుకంటే తెలుసా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి 100 రోజులైంది కదా, ఏం చేసిండో ఏంటో ఏం చెప్తలేడు. ఎవరైనా ఏమైనా అడిగితే తిరుపతి లడ్డి అని అటు సైడు డ్రామా చేస్తున్నట్టున్నారు. కానీ ఏదేమైనా కానీ నిజంగా తిరుపతి లడ్డుని అలా సెంటిమెంట్లతో ఆడుకోవడం ఎవరికి మంచిది కాదంటున్నారు తెలుసా? అవును. మరి మరోపక్క 28వ తారీఖున మాజీ సీఎం జగన్ ఏమో కాలు నడుకుని తిరుపతి వెళ్తా అంటున్నాడు. అలాగే వైసీపీ కార్యకర్తలను కూడా ఈ పూజల్లో కూడా పాల్గొనమని పిలుపు కూడా ఇచ్చారు కదా, మరి దాని సంగతి ఏంటి? ఏం లాభం? అంతా చేసినాక పూజలు చేస్తుంటే ఏమొస్తుంది? పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ కూడా అదే అంటున్నాడు. నేను ఎవరైనా కూడా తిరుపతి లడ్డు మీద జోకులేస్తే తాట తీస్తా అంటున్నాడు తెలుసా? ఎందుకో తెలుసా? ఎవరు కూడా దేవుడి జోలికి వెళ్ళకూడదు, హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి అని ఎవరంటున్నాడు తెలుసా? ఎవరన్నా? పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ అంటున్నాడా? ఇంకోటి తెలుసా? పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్తం కూడా చేశాడు తెలుసా? అందుగురించి వైఆర్సీవీ వాళ్ళు కూడా మేము కూడా పూజలు చేస్తాము, మంచి చేస్తాము అని తిరుపతికి కాలు నడుకుని వస్తున్నారంట. నిజంగా ఈ రెండు చూస్తుంటే డ్రామానా హైడ్రామానా ఏమిటో ఏం అర్థమవుతలేదు తెలుసా? మరి ఇంతకీ ప్రజలేమంటున్నారు పాపారావు? నాకేరక అంటున్నారు, పోతున్నారు, వస్తున్నారు, గోవిందా గోవింద అంటున్నారు. మరి నీ ఒపీనియన్ ఏంటి? ఏముంది, అట్లా చేయొద్దు కదా. హ్మ్. దేవుడి ప్రసాదంతో జూదమా? ఎవరు కూడా అట్లా ప్రసాదంతో పాలిటిక్స్ చేయొద్దు కదా, హ్మ్. కళ్ళు పోతాయి. కానీ ఒక విషయం తెలుసా? ఇంత జరుగుతుంటే సిబిఐని ఎందుకు పిలవట్లేదా అని అర్థం కావట్లేదు. ఎందుకు పిలవట్లేదంటావు? అదే సిబిఐని పిలిస్తే ఎవరు ఏం చేసిల్లో తెలిసిపోతుంది కదా. హ్మ్. అందు గురించే ఈ సిబిఐని పిలవట్లేదా అని వాళ్ళు వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఓకే. ఇది ఎంతవరకు నిజమో నాకేం అర్థం అవుతలేదు. టోటల్గా డైవర్షన్ చేయడానికి ఈ లడ్డు టాపిక్ అనేది పైకి తీసుకొచ్చారంటావు, అంతేనా? ఏదో అట్లాగే అంటున్నారు కానీ నిజంగా లడ్డూలో కల్తీ జరిగింది అని వ్యక్తులు అందుకుంటున్నారు. కానీ నాకేం ఎరకవట్లేదు, నాకేం ఎరుక. సరే సరే కానీ పాపారావు, నువ్వు ఎప్పుడైనా పార్టీని మారుతూ వచ్చావా? ఎందుకు లేను? అవునా? స్కూల్లో ఉన్నప్పుడు పార్టీ మార్చాను, ఉమ్, ఎలక్షన్లోకి వచ్చినాక పార్టీ మార్చాను. ఉమ్. పార్టీ మార్చడమే నా పని తెలుసా? అవునా? మరి ఇప్పుడు తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా, మరి నీకేమైనా గుర్తొస్తుందా? గుర్తొచ్చింది. ఉమ్, కేటీఆర్ ఏమన్నాడు తెలుసా? ఉమ్. పార్టీ మారిన వాళ్ళందరినీ కూడా తీసేయాలన్నారు. ఓకే. కానీ ఉమ్, కాంగ్రెస్ ఏమంటుంది తెలుసా? ఏమంటుంది? ఏముంటుందంటే కేసీఆర్ 60 మందిని ఎమ్మెల్యేలని ఎంపీలను తీసుకొచ్చి కేసీఆర్ కోటలో కలుక్కున్నాడు, అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చిందా అంటున్నారు. ఉమ్. నిజంగా ఇట్లా మార్చొచ్చంట. ఏముంది గురు, ఎవరి ఆశ వాళ్ళది, ఎవరి కోరికలు వాళ్ళది. ఒకరు ఎంపీ కావాలంటారు, ఎమ్మెల్యే కావాలంటారు, అందు గురించే టికెట్ కోసం ఆ పార్టీలోకి వెళ్ళినా అంటున్నారు. అంటే గతంలో కూడా పార్టీ మారిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది కదా. అదే అర్థమవుతలేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏం అర్థమవుతలేదు. తెలుగుదేశం ఓట్లు గెలుస్తున్నారు, కాంగ్రెస్లో పోతున్నారు, కాంగ్రెస్లో గెలుస్తున్నారు, కేసీఆర్ ఓట్లకు వస్తున్నారు, కేసీఆర్ ఓట్లు గెలుస్తున్నారు, ఓన్లీ కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఇట్లా ఆ ఓటు నుంచి ఈ ఓటుకి, ఈ ఓటు నుంచి ఆ ఓటుకి. నిజంగా అసలు ప్రజలకు ఎవరు ఏ ఓటులు ఉన్నారో అర్థమవుతలేదు తెలుసా? ఉమ్. నిజంగా వీళ్ళ కోసం చట్టం తీసుకురావాలి. అంటే సరే కానీ నువ్వేం పార్టీ పాపారావు? అదే అర్థమవుతలేదు. అంటే అధికార పార్టీనా ప్రతిపక్ష పార్టీనా? ఎక్కడ అవకాశం వస్తే అక్కడ. అంటే ఇప్పుడు ఆల్రెడీ పార్టీ మారే వాళ్ళందరూ కూడా అధికారం ఉన్న వైపు వెళ్తారు కదా, నువ్వే వైపు వెళ్తావు? నేను ఫ్యూచర్లో ఏ పార్టీ వస్తుందో చూసి ఆ పార్టీకి జంప్ అవుతాను తెలుసా? అవునా? ఏ. ఉమ్.
సరే మరి ఇప్పుడు హాస్పిటల్స్ గురించి వింటున్నావు నువ్వు? ఏం చెప్పాలి, మ్మ్. హాస్పిటల్ మెయింటెనెన్స్ అంటేనే కష్టంగా ఉంది తెలుసా. మ్మ్. అసలే గవర్నమెంట్ హాస్పిటల్ ఓలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాం. రోగం ఏమో ఆగుతలేదు, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఈ రోగం తగ్గించుకోవాలంటే హాస్పిటల్ ఓ ఓ ఓ అంటున్నారు ఇంట్లో. హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉండట్లేదంట కదా పాపారావు? అదే వచ్చింది. ఏ హాస్పిటల్ చూడు డాక్టర్లు ఉంటలేరు, పేషెంట్స్ మాత్రం లైన్లో ఒకరెనుకోలు ఒకరు నించొని రాత్రి ఒకరు నించుంటారు తెలుసా. మ్మ్. కానీ నాకు అర్థమవుతలేదు, ఇంతమంది పేషెంట్స్ ఉంటే డాక్టర్లు ఎక్కడికి వెళ్ళినట్టు? డాక్టర్లేమో ప్రైవేట్ క్లినిక్స్ నడుపుకుంటున్నారంట కదా. అదే అర్థమవుతలేదు. మ్మ్. డాక్టర్లు అందరూ కూడా, గవర్నమెంట్ డాక్టర్లు అందరూ కూడా ప్రైవేట్ క్లినిక్లో పోతుంటే పేషెంట్ పరిస్థితి ఏం కావాలి? ఒక సైడ్ ఏమో గాంధీ హాస్పిటల్, ఇంకో సైడ్ ఏమో నీలఫర్ హాస్పిటల్, ఇంకో సైడ్ ఏమో ఉస్మానియా హాస్పిటల్. ఎక్కువ చూడు రష్ 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 రష్. ఇంకోసం కూడా తెలుసా, ఎవరితో మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. అంటే మరి పేషెంట్లేమో పెరిగిపోతున్నారు, డాక్టర్లేమో అందుబాటులో ఉండట్లేదు, మరి రష్ ఉండగా ఎలా ఉంటుంది? ఇంకోసం కూడా తెలుసా, మ్మ్. డాక్టరు పేషెంట్తో ఎట్లా మాట్లాడాలో అర్థమవుతలేదు, పేషెంట్కి డాక్టర్తో ఎట్లా మాట్లాడాలో అర్థమవుతలేదు. మ్మ్. డాక్టర్ వచ్చి పేషెంట్ని ఓ ఓ అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటున్నాడు. పేషెంట్ మాత్రం నాకు నొప్పి ఉంది కింద కూర్చోను ఆయన కూర్చుంటా అంటున్నాడు. అంటే హాస్పిటల్స్లో కింద ఎందుకు కూర్చుంటారు? చైర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎక్విప్మెంట్ ఉంటుంది కదా. అదే వచ్చింది. మ్మ్. డాక్టర్ సీట్లో కూడా పేషెంట్లు కూర్చుంటున్నారు తెలుసా. అవునా? మొన్న డాక్టర్ సీట్లో పేషెంట్ కూర్చున్నాడు, డాక్టర్ ఏమో నించున్నాడు కాళ్ళు నొప్పులేసి, డాక్టర్ కూడా పేషెంట్ అయ్యాడు తెలుసా. అంటే హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏమి ఉండట్లేదు. ఇవన్నీ కూడా మూలన పడుతున్నా తెలుసా. మ్మ్. కరెంట్ వస్తుంది, కరెంట్ పోతుంది, ఒక్కొక్క ఎక్కువ ఎగిరిపోతుంది తెలుసా. ఓకే. ఇంకోనేమో ఆపరేషన్ థియేటర్లో లైట్లే ఉంటలేవు. మ్మ్. ఇవన్నీ చూస్తుంటే గవర్నమెంట్ అసలు ఓలా వద్దా అని ఆలోచిస్తున్నారు. మ్మ్. కానీ మొన్న మినిస్టర్ ఏమంటున్నారు? మినిస్టర్ ఏమంటున్నాడు, మీరందరూ డాక్టర్లు పోయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లా రన్ అవుతున్నాయో చూడండి అంటున్నాడు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు? కార్పొరేట్ హాస్పిటల్ చూసి నేర్చుకోమంటున్నాడు. ఇంకా ఏంటంటే ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, అదే ఎయిమ్స్. ఎయిమ్స్ని చూసి అక్కడ ఎట్లా ఉంటున్నారు పేషెంట్లతో డాక్టర్లతో పేషెంట్ ఎట్లా ఉంటున్నారు, సెక్యూరిటీ కూడా ఎట్లా మాట్లాడుతున్నారు, ఇవన్నీ నేర్చుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అమలు చేయాలంటున్నారు. అంటే మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కొన్ని జరిగినాయి కదా పాపారావు? అదే అర్థం అవుతలేదు. మన డాక్టర్లు పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఏం నేర్చుకుని వస్తున్నారు తెలుసా, పేషెంట్ని ఎట్లా 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 తిప్పిద్దామా అని ఆలోచిస్తున్నారు. కానీ అట్లా మంచిది కాదు కదా. అందు గురించే ఈ డాక్టర్ల కోసం బయోమెట్రిక్ పెట్టారు తెలుసా. బయోమెట్రిక్ అంటే అదే ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఎవరు ఎప్పుడు పోతున్నారు తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలుసా. ఏం చేస్తుంది? బయోమెట్రిక్ పెట్టింది. బయోమెట్రిక్ పెట్టిందా? దానివల్ల ఏమవుతుంది? దానివల్ల డాక్టర్లు రోజుకి హాస్పిటల్కి వస్తారు, దుమ్మాలు కొట్టరు, మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ జనాలు మాత్రం నాకేం ఎరుక, ఈ డాక్టర్లు ఇంతే, ఈ పేషెంట్లు ఇంతే, ఈ హాస్పిటల్ ఇంతే, అయ్యో రామా అనుకుంటున్నారు. సరే పాపారావు, నీకు లోక్సభ రాజ్యసభ రెండు తెలుసా? లోక్సభ అంటే రాజ్యసభ అంటే పార్లమెంట్ కదా. నాకు కిరక. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అర్థమైందా? దేని గురించి చెప్పు. రాజ్యసభ గురించి అనుకుంటా. నాకు అర్థమైంది చెప్పు. అదే మన కృష్ణయ్య అవును. రిజైన్ చేసిండు. వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసిండు. ఎందుకో తెలుసా? ఎందుకేంటి, వీసీల కులగణన ఉద్యమానికి పోరాడడానికి రిజైన్ చేసినా అంటున్నాడు. అంటే ఉద్దేశం ఏంటి? అదే వీసీలు రాజకీయాల్లో మంచి పొజిషన్కి రావాలి, వాళ్ళ కోసం నేను పోరాడతాను అంటున్నాడు మన కృష్ణయ్య. కానీ విజయులు మాత్రం మా ఓటులకు రా అంటున్నారు తెలుసా. తెలీదు, మరి వెళ్తారా? అదే అర్థమవుతలేదు. కృష్ణయ్య ఇటు పోతాడా అటు పోతాడా ఇంకేం అర్థమవుతలేదు. అంటే సడన్గా రాజీనామా చేశారు కదా, వెంటనే ఆమోదం కూడా అయిపోయింది. అదే ఇవన్నీ అట్లనే అవుతాయి తెలుసా. ఎక్కడ గాలి వస్తుందో చూస్తారు.
అటు సైడ్ పోదామా జిమ్ చేద్దామా అని చూస్తారు. కానీ కృష్ణయ్య అట్లాంటి వాడు కాదు. కానీ చూద్దాం, మ్మ్. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? నాకేం ఎరుక, చూద్దాం చూద్దాం అంటున్నారు. సరే కానీ పాపారావు, నువ్వు ఎప్పుడైనా ఆన్లైన్ గేమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఆడావా? ఆన్లైన్ గేమ్సా? మ్మ్. రోజుకు ఆడుతూనే ఉన్నా తెలుసా. అవునా? ఇంకో సంగతి తెలుసా, మ్మ్. మొన్న ఆన్లైన్ గేమ్లో 1,00,000 రూపాయలు గెలుచుకున్నా. అవునా, నిజమేనా? ఆ, ఎంత పోగొట్టుకున్నావు? అది అడుగుకు. ఏ? ఎంత పోగొట్టుకున్నానంటే తెలుసా, మ్మ్. 9 లక్షలు పోగొట్టుకున్నా. ఓహో, 9 లక్షలు పోగొట్టుకొని 1,00,000 గెలిచావా? 1 లక్ష గెలవడం కోసం 9 లక్షలు పోగొట్టుకోని తెలుసా. అంటే యాక్చువల్గా సైబర్ క్రైమ్లో కూడా అంతే కదా, స్టార్టింగ్లో ఆశ చూపించి నువ్వు ఏదో గెలుస్తున్నావు అనుకుంటారు, తర్వాత గ్రాడ్యువల్గా ఏమైపోద్ది, నీ దగ్గర ఉన్నాయన్నీ లాగేసుకుంటారు. అట్లనే అయింది. ఏమైంది? మొన్న మ్మ్. మా ఇంటి ఆవిడ ఇంట్లో కూర్చొని వంట చేసుకో అన్నా. ఏమైంది? ఓకే. వంట చేసుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చింది అన్నా. ఆపర్చునిటీయా? ఆ, ఆపర్చునిటీయా? ఆ, ఏం వచ్చినో తెలుసా, ఏంటి ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు మ్మ్. అని వచ్చిందా? దానికోసం ఏం చేయమన్నారు? ఏం చేయమన్నారు, మీరు 1,00,000 రూపాయలు కట్టాలి అన్నారు. మ్మ్. మా ఆవిడ ఏం చేసిందో తెలుసా, మ్మ్. నేను డబ్బులో వేసేటిన డబ్బులని తీసుకుపోయి కట్టేసింది. తర్వాత ఏమైంది తెలుసా, వాడు ఉద్యోగం ఇవ్వలేదు, ఈ డబ్బులు కొట్టుకుంది. రామా హరి, అయ్యో 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 అని ఏడుస్తావా కూస్తుంది. ఇంతేకాదు, మొన్న మా అంకుల్ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి కట్టిండు ఒక ఆయనకి. మ్మ్. ఎందుకో తెలుసా, ఎందుకు? బిజినెస్ ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి, మీకు మంచి బిజినెస్ కావాలా అన్నాడు. మ్మ్. మా అంకుల్ బిజినెస్ కావాలి, లాభాలు కావాలి అన్నాడు. మరి ఏమైంది? ఏమైంది, 1 లక్ష కట్టిండు, 1 కోటి రూపాయలు కట్టిండు, అంతే. పట్ ఇంకా డబ్బులు రాలేదు, ఆయన మాత్రం ఇట్లా అయిపోయాడు. మరి నువ్వు న్యూస్ ఫాలో అవ్వా పాపారావు? అదే అర్థమైతలేదు. ఎంత న్యూస్ చూసినా కూడా 90% చదువుకున్న వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తారు తెలుసా. అదే కదా. 90% మంది చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇట్లాంటి మోసాలకి మోసపోతున్నారు తెలుసా. అంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, స్పామ్ లింక్స్ క్లిక్ చేయకూడదు, కొత్త లింక్స్ వచ్చినా కానీ వాటన్నిటిని కూడా వాడకూడదు, ఓటీపీస్ అడిగితే చెప్పకూడదు. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా మళ్ళీ ఇలా ఎందుకు జరిగింది నీకు? మనిషికి ఆశ మ్మ్. ఆశ ఉంటుంది తెలుసా. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనుకొని ఉన్నది కాస్త పోగొట్టుకుంటున్నాను. ఉన్నది కాస్త పోతుంది. ఇంకో సంగతి తెలుసా, దీంతో ఏమవుతుంది తెలుసా, పిల్ల ముగుడు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అవును. కాపురాలు విడిపోతున్నాయి. మ్మ్. ఇవన్నీ కావడానికి కారణం ఏంటో తెలుసా, మ్మ్. సైబర్ నేరాలు. పాపం హౌస్ వైఫ్స్ ఏమో పాపం హస్బెండ్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని వాళ్ళు ఏదో ప్రయత్నిద్దాం అనుకుంటున్నారు, అది కాస్త రివర్స్ అయ్యి ఇలా అవుతుంది. అంతే, మనిషి ఎప్పుడు కూడా ఎక్కువ ఆశపడు తెలుసా. ఇంకో సంగతి తెలుసా, మ్మ్. మొన్న మా అంకుల్కి కాల్ వచ్చింది, మ్మ్. వాళ్ళ కూతురు ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉంది, 1 లక్ష రూపాయలు పంపించండి అని వీడియో క్లిప్పింగ్స్ పంపించారు తెలుసా. అవునా? మా అంకుల్ ఏం చేసాడు తెలుసా, మ్మ్. మోసపోలేదు, మ్మ్. అక్కడికి ఫోన్ చేసిండు. మ్మ్. ఎవరికి తెలుసా, హాస్టల్కి మ్మ్. అమ్మాయితో మాట్లాడిండు. మ్మ్. అప్పుడు అమ్మ చెప్పింది, నాకేం కాలేదు డాడీ, నేను మంచిగా ఉన్నాను అన్నారు. మ్మ్. అమ్మయ్యా అనుకున్నాడు, లేకపోతే అంతే సంగతులు. అవును. ఈ మధ్య పేమెంట్లు అవ్వకపోయినా కానీ పేమెంట్ చేసినట్టుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు మన అకౌంట్లో పడినట్టుగా కూడా చాలా జరుగుతుంది కదా పాపారావు. ఇవన్నీ కూడా సైబర్ నేరాలు తెలుసా. ఇంకో సంగతి తెలుసా, మ్మ్. పోలీసు వాళ్ళు మ్మ్. ఒక ఆయన పోలీసు టీవీ పెట్టుకున్నాడు. మ్మ్. నిజంగానే పోలీస్ కమిషనర్ అనుకున్నా, కాల్ వచ్చింది, మ్మ్. ఎంత అని అన్నాడు. ఏం లేదన్నా పెట్టేసిండు, మ్మ్. అంతే. అర్థమైందా నీకు? అర్థమైంది పాపారావు. అది ఫోన్ కాల్ ఫేక్ కాల్ అని నాకు తెలుసు. మ్మ్. ఎలా తెలుసు తెలుసా, మ్మ్. వీఆర్కి న్యూస్లో ఒకసారి చెప్పారు, నేను చూశాను, ఫాలో అయ్యాను. అందుకే 9 లక్షలే పోగొట్టుకున్నావు, లేదంటే 90 లక్షలు పోగొట్టుకునేవాడమేమో. అయ్యా నువ్వు కూడా ఓటుకుంటావు, జాగ్రత్త. నేనేం పోగొట్టుకోనులే కానీ. సరే కానీ ఓటుకి కోట్లు అనేది విన్నావా? ఓటుకి కోట్ల ఆ, తెలుసా నీకు? తెలుసు. ఏం తెలుసు? నీకేం తెలుసు? ఆ, ఓటుకి కోట్లు అనేది ఓల్డ్ స్టోరీ. మ్మ్. ఈసారి ఏమైందో తెలుసా, మ్మ్. కోర్టు మ్మ్. నాంకలి కోర్టు మ్మ్. సీఎం రేవంత్ రెడ్డిని పిలిచింది. ఓకే.
ఓటుకి కోటు విషయంలో ఎక్కడైనా తెలుసా అది రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు చేసిన ఘనకార్యం అది. ఏం చేసినా తెలుసా, నోట్లు తీసుకుపోయి అక్కడున్న జిఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇచ్చిండు. ఎందుకో తెలుసా, టీడీపీకి సపోర్ట్ చేయమని. అప్పుడు ఏమైంది తెలుసా, ఏమైంది 50 లక్షలు దొరికాయి ఎమ్మెల్యే దగ్గర, ఇంకో 50 లక్షలు రేవంత్ రెడ్డి దగ్గర దొరికినాయి. ఇంకేముంది, పోలీసులు వచ్చినారు, తీసుకుపోయినారు, జైల్లో పెట్టినారు. అట్లా రేవంత్ రెడ్డి జైల్లో ఉండి ఉండి జైల్లో నుంచి జైలు మీద బయటకు వచ్చిండు. కానీ ఆ కేసు మీద ఏసీబీ తర్వాత ఈడీ ఇద్దరు కూడా కేసు వేసారు తెలుసా. కేసు వేసి ఇంకా నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి అన్న ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కోర్టుకి పోతలేరని నాంపల్లి కోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది తెలుసా. అవును ఇచ్చింది, కానీ ఎంతవరకు వచ్చింది ఇదంతా ప్రాసెస్? ఇవంతా కూడా ఒక కోలికి వచ్చింది. నెక్స్ట్ మంత్ 16th అక్టోబర్కి రావాలని కోర్టు గట్టిగా చెప్పింది తెలుసా. కానీ ఏం చేద్దాం, వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. ఏమవుతుందో ఏమో నాకేం ఎరుక. సరే సరే, నువ్వు స్టూడియోకి వచ్చేటప్పుడు బయట వర్షం పడిందా పాపారావు? ఏం వర్షము, గట్టి వర్షం. కాలు బయట పెట్టినా వీఆర్కే న్యూస్ ఛానల్ ఆఫీస్కి వద్దామని. ఇంకేముంది, వర్షం 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 కొట్టుకుంటూ పోయినా. ఎక్కడైనా తెలుసా, ఇక్కడ రావాల్సింది పక్కన ఆఫీస్కి వెళ్ళినా. అక్కడి నుంచి మెల్లిగా దాటుకుంటా ఈ ఆఫీస్కి వచ్చా తెలుసా. ఇంకో సంగతి తెలుసా, మా కాలనీలో వర్షం వచ్చిందంటే చాలు నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తాయి. ఎటు పోతున్నాయో అర్థం అవుతలేవు, ఇటు పోతున్నాయో అటు పోతున్నాయో, నీళ్ళు ఎట్టు పోతలేవు, అక్కడనే ఆగిపోయినా తెలుసా. రాత్రంతా కూడా నీళ్ళంతా కూడా ఎక్కడి దాకా వచ్చినాయి తెలుసా, మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చినాయి. నా గిన్నె అన్నం తినే గిన్నె నీళ్ళలో పోతుంది, ఈ అని కూడా పోతుంది. అట్లనే నించోని అన్నం తిన్నా తెలుసా. తెలియదు. తర్వాత ఇంకో సంగతి తెలుసా, రాత్రి నా స్కూటరు నీళ్ళలో పట్టుకోపోయింది. మరి ఎలా వచ్చావు? అదే అర్థం అవుతలేదు, కొట్టుకోపోతుంది. రోజుకి ఇట్లా అవుతుంది తెలుసా. ఆ నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి, నా స్కూటర్ కొట్టుకోపోతుంది, మా ఇంట్లో సామాన్లు కొట్టుకోపోతున్నాయి. అసలు ఏమవుతుందో అర్థం అవుతుంది. ఇంకో సంగతి తెలుసా, ఏంటి, డ్రైనేజ్ వాటర్ మాత్రం ఇట్లా పోతూనే ఉంది. ఎట్లా పోతుంది? అదే రోడ్ల మీద పోతున్నాయి. మరి ఏం చేస్తాను, మరి ఎవరికైనా చెప్పావా? గవర్నమెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తున్నా, ఎవరు వస్తలేరు, ఏం ఎత్తలేదు. అంటే జీహెచ్ఎంసీ యాక్షన్ తీసుకుంటుంది కదా పాపారావు కంప్లైంట్ ఇస్తే. ఏం చెప్పాలి, ఒకసారి వస్తారు, తీస్తారు, పోతారు, మళ్ళీ వస్తారు, మొన్న రెండు పోతూనే ఉంటుంది. అది మళ్ళీ రారు తెలుసా. ఇట్లా రోజుకి కాలువలన్నీ కొట్టుకోయి కాలనీలన్నీ కూడా చెరువులకి అవుతున్నాయి తెలుసా. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, సామాన్య మానవుడికి నీరు లేక, కరెంటు లేక, తిండి లేక ఏం చేయాలో అని నిజంగా బాధపడుతారు తెలుసా. ఈ గవర్నమెంట్ ఎప్పుడు వస్తారో, ఇవన్నీ ఎప్పుడు చక్కగా చేస్తారో అని బాధపడుతూ ఉన్నారు. మరి ఏం యాక్షన్ తీసుకోవట్లేదా గవర్నమెంట్? నాకేం ఎరక. నువ్వు కూడా వర్షంలో ఈదుకుంటా వెళ్ళి ప్లేట్లో అన్నం తిన్నా అంటున్నావు కదా పాపారావు. అదే మరి రాత్రి న్యూస్లో చూడలేదా? చూసా. అన్ని కాలనీల పరిస్థితి అంతే సంగతులు ఉన్నాయి. నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తున్నాయి, నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో సామాన్లన్నీ బయటికి పోతున్నాయి తెలుసా. సో పాపారావు, మొత్తానికి అయితే నువ్వు చాలా విషయాలు అయితే మా బీఆర్కే న్యూస్లో షేర్ చేయడానికి వచ్చావు. అదేవిధంగా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళు. ఓకే, నువ్వు కూడా జాగ్రత్త. నేను జాగ్రత్తగానే ఉంటాను. అంతేకాదు అందరు కూడా జాగ్రత్త. ఈ యాంకర్లు, ఈ స్టూడియోలో పనిచేసిన అందరు కూడా మేకప్ వేసుకొని పోతారు ఇంటికి తెలుసా రాత్రి పూట. కానీ వర్షానికి మేకప్ పట్టుకుపోయి ఇంటికి పోతే వాళ్ళు ఎవరు గుర్తుపట్టకుండా పోతున్నారు తెలుసా. అందు గురించే అందరు జాగ్రత్తగా వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఇంటికి పోయినా రాలేదో అని తెలుస్తుంది నాకు. అబ్బా, ఒకవేళ ఇంటికి పోలేదనుకో 100 ఫోన్ చేసి నా ఫ్రెండ్ నీళ్ళలో పట్టుకోబోతున్నాడు, కాపాడండి అంట. అప్పుడు పోలీసులు వస్తారు, కాపాడుతారు తెలుసా. తెలుసు. సరే పాపారావు, మొత్తానికి కూడా చాలా విషయాలు తీసుకొచ్చావు, మా బీఆర్కే న్యూస్లో షేర్ చేస్తావు. థ్యాంక్ యూ.
బాయ్, ఉంటా. ఓకే, సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ పాపారావు. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.